హాయ్ అండి. రోజుకొక వార్త చూస్తుంటే 2026 అంటే ముందు ముందు 2050 సంవత్సరం వచ్చేసరికి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆ? ఒక స్టూడెంట్ ఏమో 10th క్లాస్ కూడా దాటకుండానే ఆ, అతను ప్రిన్సిపాల్ వీడియో తీసిందని అని వాళ్ళ గంజాయి మత్తు సేవిస్తుంటే వీడియో తీసిందని ఏకంగా ఆ ప్రిన్సిపాల్నే పోటీ చేయడానికి వెనకాడలేదంటే మైండ్ సెట్ ఎలా ఉంటుంది. కొంచెం మనం పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళ బుక్స్ కూడా ఒక్కొక్కసారి వాళ్ళు తిరగేస్తూ వీళ్ళు ఏ విధంగా బిహేవియర్ ఏమన్నా ఎలా మారుతుంది ఎలా ఉంటుందని అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ కొంచెం జాగ్రత్తగా మన సైడ్ నుంచి కూడా కొంచెం స్టడీ అనేది కొంచెం ఉండాలి. అంతేగాని అచ్చంగా స్కూల్ మీదే వాళ్ళ మీదే వదిలేయకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఎప్పుడు నిన్న చూసారు ఒక వార్త, ఆ చిన్న పిల్లోడిని పెద్దగా భారీగా కూడా కొట్టలేదు, ఒక చంప మీద టనంగానే భయం మీద ఒక భయం అనే దాంట్లో అతను పిల్లవాడికి గుండె ఆగిపోయి చనిపోవడం జరిగింది. ఆ, ఇంకొక పిల్లవాడు ఐఫోన్ కొనిలేదనేసి ఒక ఎత్తు పెద్ద ఒక శిఖరం మీదకి ఎత్తు అయిన స్థలం మీదకి వెక్కి ఆ, నేను పడిపోతాను కొనిగిపోతే అని భయపిస్తే ఆ తల్లిదండ్రులు ఉమ్, కాపాడదాం దగ్గరికి వచ్చేసరికి ఆ, అతను పడిపోవడమే కాక ఆ పట్టుకోవడానికి వచ్చిన తల్లిదండ్రులు కూడా ఆ లోయలో పడి చనిపోయారు. ఆ, ఎలా ఉన్నా చూడండి, బాబు అబ్బాయిని కాపాడడానికి వచ్చి తల్లిదండ్రులు కూడా చనిపోయారు. ఆ, ఆ, ఇలాగా ఉన్నాయి. కాబట్టి మనం కూడా కొంచెం కేర్ తీసుకుని, అంటే ఒకప్పుడు రోజులు మనం తీసుకుంటే ఎలా ఆ తిండి ఎలా ఉండేది, వాళ్ళ టీచర్ కొట్టే దెబ్బలు కూడా మనం భరాయించేవాళ్ళం. ఆ, వంగపెట్టి బాదిన పెన్సిల్ పెట్టి తిప్పిన భయంకరంగా ఆ, గోడ కుర్చీలు వేసేవాళ్ళు, ఆ, మోకాళ్ళ మీద నిలబెట్టేవాళ్ళు ఎండలో, చాలా చాలా పనిష్మెంట్లు ఇచ్చి పాఠాలు చెప్పేవాళ్ళు. అవేది కాదు. ఎందుకంటే ఆ తిండి అలాంటిది, మనుషులు అలాంటి ఒరిజినల్, అంతా ఒరిజినల్ ఉండేది బాడీలో కూడా. ఇప్పుడంతా ఆన్లైన్ తిండ్లు, ఆ, మనుషులు కూడా మందులతో పెరగటం వలన బాడీ దేనికి కూడా ఆ, తట్టుకోలేదు. ఆ, ఉదాహరణ మా అబ్బాయి కూడా చిన్న సెన్సిటివ్ మైండ్, ఒక చిన్న దిగులు అనేది పెట్టుకొని స్ట్రోక్ వచ్చి 25 years అబ్బాయి చనిపోవడం జరిగింది. ఇంకంత చిన్న పిల్లాడు చనిపోవడం అనేది పెద్ద విషయంగా, అంటే అరాక మనుషుల్లో పెరుగుతున్నాడే కానీ దాని వల్ల ఒక దమ్ము సత్తా అనేది లేకుండా పెరుగుతున్నారు. కాబట్టి మనం కూడా ఇంట్లో వాళ్ళకి కొద్దో గొప్ప చిన్న గైడెన్స్ ఇద్దాం. ఎందుకంటే వాళ్ళు ఏదో స్కూల్కి పంపిస్తున్నారులే, ఈ అబ్బాయికి పాఠం రాకపోతే బాగుండదు అనేసి ఏదో చిన్న చిన్న భయాలు చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ